జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారికి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే గోపీనాథ్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే గోపీనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి యాదవ అధికారులపై జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే అధికారులపై సీనియర్ అధికారులపై జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే జగన్ రెడ్డి బీసీ అధికారులకు వెంటనే బీసీ అధికారులకు వెంటనే బీసీ అధికారులకు వెంటనే బీసీ అధికారుల ఐఏఎస్ ఐపీఎస్లకు వెంటనే బీసీ అధికారుల ఐఏఎస్ ఐపీఎస్లకు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే బీసీ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి జగన్ రెడ్డి కానివ్వండి యాదవుల్లో మరి అత్యంత ఘనత ఉన్నటువంటి అత్యున్నత మరి స్థానంలో ఉన్నటువంటి మరి కృష్ణయ్య యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో మరి వారిపై అలాగే ఐపీఎస్ అధికారి అయినటువంటి జట్టి గురునాథ్ గారిపై మరి గోపీనాథ్ గారిపై మతి భ్రమించి ఈరోజు మరి ఏమీ తోచగా ఏం మాట్లాడుతున్నాడో కూడా అతనికి తెలియకుండా మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని వాడు వీడు అంటూ ఎంతో చులకనగా మరి మాట్లాడుతూ వారు చేసినటువంటి మరి ఏవైతే అక్రమాలు అన్యాయాలు మరి వీరు బయట పెడుతున్నారని చెప్పి వారిపై మరి అక్రమంగా మరి ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆ మాటలన్నింటిని కూడా మరి యాదవ సంఘం తరపున మరి యాదవ కులం తరపున మేము ఖండిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, ఎవరైతే మరి మా కృష్ణయ్య గారికి అలాగే జట్టి గోపీనాథ్ గారికి క్షమాపణ చెప్పకపోతే
మరి మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మరి జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మరి ధర్నా నిర్వహించి అలాగే మరి సైకో జగన్ రెడ్డి మరి దిష్టిబొమ్మ కూడా మరి తగలబెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నిన్ను రోడ్ల మీద కూడా తిరగనివ్వు అని చెప్పి నీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు నువ్వు 11 సీట్లకు పరిమితం అయ్యావు. రేపు నీకు గుడ్డు సున్నా తప్పదని చెప్పి మరి బీసీలందరూ యాదవులందరూ నీపై మరి ఖచ్చితంగా ఏవైతే నువ్వు చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పని పక్షంలో మేమందరం కూడా ఒక్క తాటిపైకి వచ్చి నీకు గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బీసీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు మరియు ప్రస్తుత డిఐజీ గోపీనాథ్ జెట్టి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఎవరైతే బీసీ సీనియర్ అధికారులు ఉన్నారో నిజాయితీ గల నిబద్ధత గల అధికారులైనటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా ఇప్పుడు మన కల్తీ నెయ్య కేసులో ఉన్నటువంటి డిఐజీ సిట్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ నుంచి 2 ఆఫీసర్లని అదేవిధంగా స్టేట్ నుంచి 2 ఆఫీసర్లని వేస్తే సిబిఐ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎంక్వైరీకి స్టేట్ నుంచి 2 ఆఫీసర్లు వేస్తే దాంట్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఒక ఆయన, అదేవిధంగా డిఐజీ గోపీనాథ్ జెట్టి గారు ఒక ఆయన. ఈ గోపీనాథ్ జెట్టి గారు వీళ్ళందరినీ కూడా ఇదంతా కూడాను మన సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆదేశం ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంటే ఆయన మీద అక్కసు కక్కుతూ ఆయన బీసీ బిడ్డ అని చెప్పేసి యాదవుల బిడ్డ అని చెప్పేసి కృష్ణయ్య గారిని అదేవిధంగా గోపీనాథ్ జెట్టి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఏలూరు జిల్లా యాదవ్ సంఘం తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ హయాంలో అజయ్ కలాం రెడ్డి గారిని రిటైర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని మీరు సలహాదారుగా పెట్టుకున్నారు. ఆయన మీరు పెట్టుకోవచ్చా? అదేవిధంగా మీరు మన ధనంజయ రెడ్డి గారిని రిటైర్ అయిపోయిన తర్వాత మీ పేషీలో పెట్టుకున్నారు. అలాంటిది యాదవులకి రిటైర్ అయిన తర్వాత పదవులు ఇస్తే మీరు ఎందుకు అక్కసు వెళ్ళగక్కుతున్నారని చెప్పేసి నేను అడగదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి ప్రజల మీద కానీ అధికారుల మీద కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు తగునా? ఇది ఎంతవరకు సమంజసం అనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మన జట్టి గోపీనాథ్ గారి మీద మీకు అభ్యంతరం ఉంటే మీరు సుప్రీంకోర్టుని అడగాలి, కానీ అలాగ బహిరంగంగా యాదవ్ బిడ్డని ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించడాన్ని ఈ రాష్ట్ర యాదవులకు జరిగిన అన్యాయంగా మేము భావిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మీరు వెంటనే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలను ఆ అధికారులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పాలని, లేకపోతే మాత్రం యాదవులందరూ కూడా తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి